హలో బెస్టీస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక మంచి ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి మీ ముందుకొచ్చేసానండి. ఇదైతే డ్వాక్రా బజార్. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇంకొక 2-3 డేస్‌లో ఎండ్ అయిపోతుంది కూడా. నేను చాలా లేట్‌గా వీడియోని పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా నేను అక్కడికి వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ వెళ్ళడం డిలే అయిపోతూ వస్తుందనమాట. సో, ఇంకా ఫైనల్‌గా అక్కడికి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే మనకి ఎంటర్ అవ్వంగానే ఇలా క్లిప్స్ అన్నీ ఉంటాయండి. మనకి బోలెడన్ని మోడల్స్ ఉంటాయి కదా క్లిప్స్‌లో. బనానా క్లిప్స్ అని, ప్లక్కర్స్ అని, మొత్తం హెయిర్ అంతా పైకి పెట్టుకునే క్లిప్స్ అని ఇట్లా చాలా ఉంటాయి కదా! ఇవన్నీ ఉన్నాయి. అలానే ఇదేంటంటే ఆ చిన్న హోల్‌లో మనం పౌడర్ వేసుకొని రాసుకోవడానికి వీలుగా ఉంటదనమాట. దాన్ని క్యాప్ పెట్టేసుకొని జస్ట్ పౌడర్ రాసుకోవడమే. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి రూ. 100 చెప్పారు. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా నెక్స్ట్ స్టాల్‌కొచ్చేస్తే ఇక్కడ అన్ని చెప్పులనమాట. ఇవి హ్యాండ్‌మేడ్ చెప్పులు. ఇక్కడ ఒకటి నచ్చింది మా ఫ్రెండ్ వల్లికి. సో, అది ఎంత అని కనుక్కుంటే 700 అలా చెప్పారు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయండి మనకి. బ్లాంకెట్స్ అందులో కూడా కాటను, షోలాపూర్ ఇట్లా ఉంటాయి కదా! బెడ్ షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే పిల్లలు వేసుకునే లెహెంగాసు, లంగా ఓణీలు, ఇంకా లంగా జాకెట్‌లు, ట్రెడిషనల్ వేర్ అంతా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా బాగా ఈ పూసలు అంటే క్రిస్టల్స్ ఇట్లా ఈ బీడ్స్ అంతా ట్రెండ్ అయిపోయింది కదా! సో, వీటిని మనకెట్లా కావాలంటే అట్లా వాళ్ళే కుట్టేసి మనకి సేల్ చేస్తున్నారనమాట. ఇంకా శారీస్ అయితే చెప్పక్కర్లేదు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. డోలా సిల్క్ అని, డిజిటల్ ప్రింట్ అని ఇట్లా ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చినియి కదా! అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. నార్మల్ సిల్క్ శారీస్ ఉన్నాయి. కాటన్ శారీస్ ఉన్నాయి. ఇప్పుడంతా కూడా ట్రెండ్ ఏంటి అంటే ఆవులు, అలానే చిలకలు ఇవన్నీ డిజిటల్ ప్రింట్ ఒస్తున్నాయి కదా! అవన్నీ కూడా ఇక్కడున్నాయండి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మంగళగిరి కాటను, నార్మల్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మనకిక్కడ మెయిన్ ఏంటంటే శారీసే చాలా స్టాల్స్‌లో ఉన్నాయండి. అలాగే మనం ఇంట్లో కట్టనివి శారీస్ ఉంటాయి కదా! అంటే పట్టు శారీస్ వాటిని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు దానికి అమౌంట్ కూడా ఇస్తారు మనకి. అంటే ఇంట్లో కట్టుకోకుండా అలా పక్కన పెట్టేయడం కన్నా కూడా ఆ అడ్డు తొలగించేసుకోవడం బెటర్ కదా! సో, అవి కూడా అవైలబుల్‌గా ఉన్నాయి ఆ స్టాల్ కూడా. ఇంకా యాంటిక్ పీసెస్ ఉంటాయి చూసారా? అంటే మనకి పాత కాలంలో యూజ్ చేసిన డబ్బుల పెట్టె, ఇంకా చిన్న చిన్న కాయిన్స్ దాచుకోవడానికి యూజ్ చేసే డబ్బాలు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. అలానే క్లాక్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఈ బాక్స్ అయితే భలే బుజ్జిగా నచ్చింది. ఇవి కాయిన్స్ ఏసుకోవడానికి అట్లా యూజ్ చేస్తారంట. నచ్చింది. ఇక్కడ ఇంకా మనకి ఫ్లవర్ పాట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. అలానే పికెల్స్ కూడా చిన్న స్టాల్ ఉంది. సేల్ చేస్తున్నారు. మనకి ఇంట్లో కావాల్సిన ఐటెమ్స్ ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న ఐటెమ్స్. అంటే చపాతీ కాల్చుకునేవి, పుల్కా కాల్చుకునేవి, అలానే చాపింగ్ బోర్డ్స్, క్యారెట్ చీజ్ గ్రేట్ చేసుకునేవి, అలానే అప్పడాలు, వడియాలు తీసుకునే గరిటెలు ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మనకిక్కడ చాపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. స్ట్రెయినర్స్ చిన్న చిన్న బాక్స్‌లు, స్టీల్ గరిటెలు, చిల్లుల గరిటెలు అంటే సాంబార్ తీసుకునేవి గానీ, అట్లా సీజర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయండి. నాకు ఇక్కడ అన్నిటిలో కల్లా ఈ స్టాల్ కూడా బాగా నచ్చింది. ఏంటి అంటే, వాళ్ళు స్కెచ్ గీస్తున్నారు. మనం ఎట్లా ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లానే స్కెచ్ గీస్తున్నారు. పర్ హెడ్ వచ్చేసి రూ. 400 అనమాట. నాకిదొకటి నచ్చింది. ఆయన ఎంత టాలెంటెడో అనిపిచ్చింది. ఇంకా కొంచెం సేపు అలానే ఉండి, ఆయన్ని కాసేపు చూసి అంటే ఎట్లా గీస్తున్నారు ఏంటా అని చెప్పి అబ్జర్వ్ చేసి, మేమింక అక్కడి నుంచి ఎళ్ళిపోయాం. మనం కావాలంటే కపుల్ ఫోటోస్ కూడా గీయించుకోవచ్చనమాట. నాకు ఈ ఆర్ట్ అయితే బాగా నచ్చేసింది. ఎంతో డెడికేషన్ ఉంటే గాని అట్లా చేయలేరు కదా! ఇంక అట్లానే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఒక 3, 4 ఉన్నాయి అంతే. మంచూరియా అని, స్వీట్ కార్న్ ఇట్లా చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. పొటాటో ఫ్రై అండ్ ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా ఉన్నాయి. ఇంకా మాకైతే అంత అంటే ఏంటి అంటే టోటల్‌గా నాకు అమౌంట్ అయితే అంటే కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించినియి. నేనైతే జస్ట్ ఒక హ్యాంగర్ తీసుకున్నాను అంతే. బట్టలైతే గనక కాస్ట్ ఎక్కువగానే అనిపించినియండి. ఇంకా లాస్ట్ స్టాల్‌లో అయితే
ఈ కప్స్ ఉంటాయి కదా! డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ వైట్, బ్లాక్, బ్రౌన్ ఇట్లా ఇవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అట్లనే పింగాణీ ఉంటాయి చూసారా? చిన్న చిన్న జాడీలు మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి అవి కూడా బావున్నాయి. ఇంకా మనం డిబ్బీలో డబ్బులేసుకుంటాం కదా! చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటాం. సో, వాటిలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. లాఫింగ్ బుద్ధ అట్లా ఉన్నాయి. చాలా బావున్నాయి. ఇంకా అంతా అయిపోయి వచ్చేస్తుంటే 'గేమ్ చేంజర్' మూవీ గురించి చిన్న ఇంటర్వ్యూ చేశారనమాట. అంటే వాళ్ళు ఏదో ఛానెల్ వాళ్ళనమాట. సో, ఒక చిన్న ఇంటర్వ్యూ ఒక 15 మినిట్స్ అయింది. ఇంకా ఇంటర్వ్యూ చూసుకొని ఫైనల్‌గా ఒక లుక్కేసేసి మేమైతే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. సో, ఇదనమాట కంప్లీట్ డీటెయిల్స్ డ్వాక్రా బజార్ గురించి. 10:30 నుంచి నైట్ 9:00 వరకు ఉంటుందండి. సో, మీరు కావాలంటే విజిట్ చేసేయొచ్చు. 15థ్ వరకే. ఈ మంత్ 15థ్ వరకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.